మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. సాధారణంగా ఒక భారీ భవనం కుప్పకూలిపోతే ఆ శిథిరాల కింద చిక్కుకున్న మనిషి ఎంతసేపు బతకగలడు? 24 గంటలు, పోనీ 48 గంటలు, ఇక మహా అయితే 72 గంటలు. ఆ తర్వాత ఆశలు ఆవిరైపోతాయి. కానీ ప్రకృతి వైపరీత్యాన్ని, సాక్షాత్తు ఆ యువకుడిని సైతం ఎదిరించి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా నిలిచాడు ఒక వ్యక్తి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 రోజులు చీకటి గది లాంటి శిథిలాల కింద ఊపిరాడని పరిస్థితిలో ఆకలి దప్పులతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. వెనిజువెలా చరిత్రలో ఒక చీకటి రోజు. రిక్టర్ స్కేలుపై వరుసగా 7.2 మరియు 7.5 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపాలు ఆ దేశాన్ని అతలకుతలం చేశాయి. క్షణాల వ్యవధిలో పెద్ద పెద్ద కట్టడాలు పేక మేడల్లా కూలిపోయాయి. అందులో ఒక 7 అంతస్తుల భారీ భవనం కూడా ఉంది. ఆ భవనంలో 43 ఏళ్ల హెర్నాన్ అల్బెర్టో గిల్ ఫ్లోరెస్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఆ రాత్రి అతను నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నాడు. భూమి కంపించి ఆ 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోతున్నప్పుడు ఫ్లోరెస్ భవనం బయట ఉన్న తన చిన్న సెక్యూరిటీ క్యాబిన్లోనే చిక్కుకుపోయాడు. భవనమంతా కుప్పకూలిన ఆశ్చర్యకరంగా ఆ సెక్యూరిటీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాలేదు. కానీ చుట్టూ టన్నుల కొద్దీ కాంక్రీట్ శిథిలాలు పేరుకుపోయాయి. ఆ చిన్న క్యాబిన్లో కొద్దిపాటి గాలి మాత్రమే ఉంది. అంతా చీకటి. బయట ఏం జరుగుతుందో తెలియదు. తను బతుకుతాడో లేదో తెలియదు. ఆ నరకంలో ఫ్లోరెస్ పోరాటం మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. 1, 2, 3 విపత్తు జరిగి 8 రోజులు పూర్తయ్యాయి. సాధారణంగా 72 గంటలు దాటితే ఎవరు బతికే అవకాశం లేదని రెస్క్యూ టీమ్స్ కూడా ఆశలు వదిలేసుకుంటాయి. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగిందే. కోస్టారికా రెడ్ క్రాస్ బృందం అత్యాధునిక టెలిస్కోప్ కెమెరాలతో శిథిలాల లోపల పరిశీలిస్తుండగా ఫ్లోరెస్ కదలికలు కనిపించాయి. అతను బతికే ఉన్నాడని తెలియగానే రెస్క్యూ సిబ్బంది ఒళ్ళు గగురు పుడిచింది. వెంటనే కెమెరా మైక్ ద్వారా ఫ్లోరెస్తో మాట్లాడడం ప్రారంభించారు. పైపుల ద్వారా కొద్దిగా నీరు, ద్రవ ఆహారాన్ని లోపలికి పంపించారు. అయితే రక్షణ సిబ్బంది తనను చేరుకోగానే మృత్యువు అంచుల్లో ఉన్న ఆ భర్త నోటి నుంచి వచ్చిన మొదటి మాట అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఫ్లోరెస్ ఏమన్నాడంటే, నేను బతికున్నానని నా భార్యకు ఇప్పుడే చెప్పొద్దు. ఒకవేళ నన్ను బయటకు తీసేలోపు ఏదైనా జరిగి నేను చనిపోతే ఆమె మరింత బాధపడుతుంది. అది నేను తట్టుకోలేను అని అన్నాడు. చావు నోట్లో ఉండి కూడా తన ప్రాణం కంటే భార్య మానసిక బాధ గురించే ఆలోచించిన ఆ ప్రేమ అక్కడున్న కఠినమైన రెస్క్యూ సిబ్బంది కళ్ళల్లో కూడా నీళ్లు తెప్పించింది. ఫ్లోరెస్ ప్రాణాలతో ఉన్నాడని తెలిసింది. కానీ అతన్ని బయటకు తీయడం అంత సులువు కాదు. చిన్న పొరపాటు జరిగిన పైనున్న శిథిలాలు కూలి అతనిపై పడతాయి. దాంతో రంగంలోకి దిగింది ఒక అంతర్జాతీయ సైన్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెస్క్యూ నిపుణులు చేతులు కలిపారు. చిలీ, అమెరికా, మెక్సికో, పోర్చుగల్, ఎల్ సాల్వెడార్ మరియు వెనిజువెలా దేశాలకు చెందిన నిపుణులైన బృందాలు అక్కడ చేరాయి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 100 గంటలకు పైగా ఆ అంతర్జాతీయ బృందాలు నిద్రలేని రాత్రులు గడిపాయి. ప్రాణాలకు తెగించి అత్యాధునిక సాంకేతికతతో అత్యంత జాగ్రత్తగా 3 మీటర్ల పొడవైన ఒక సొరంగాన్ని తవ్వారు. కాంక్రీట్ గోడలను కట్ చేస్తూ మట్టిని తొలగిస్తూ అంగుళం ముందుకు కదిలారు. మానవత్వానికి మించిన బంధం లేదని ఈ అంతర్జాతీయ బృందాలు నిరూపించాయి. చివరకు ఆ క్షణం వచ్చింది. విపత్తు సంభవించిన 8 రోజుల తర్వాత, 100 గంటల కఠోర శ్రమ తర్వాత హెర్నాన్ అల్బెర్టో గిల్ ఫ్లోరెస్ను ఆ సొరంగం గుండా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఫ్లోరెస్ సజీవంగా వెలుతురుని చూడగానే చుట్టూ ఉన్న వందలాది మంది రెస్క్యూ సిబ్బంది ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఒకరినొకరు కౌగిలించుకొని ఏడ్చేశారు. సైన్స్ మరియు మెడికల్ హిస్టరీ ప్రకారం 8 రోజులు ఆహారం, సరైన గాలి లేకుండా బతకడం అసాధ్యం. కానీ ఫ్లోరెస్ విషయంలో ఆ విధి కూడా ఓడిపోయింది. తన భార్యపై ఉన్న ప్రేమ, బతకాలనే బలమైన సంకల్పం అతన్ని మృత్యుంజయుడిని చేశాయి. ప్రస్తుతం అతనిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను క్షేమంగా ఉన్నాడనే వార్త తెలిసి అతని భార్య ఆనంద బాష్పాలు రాల్చింది. ప్రకృతి ఎంత క్రూరంగా విరుచుకుపడినా మనిషిలోని ఆశ, తోటి మనిషిని కాపాడుకోవాలనే మానవత్వం ముందు ఆ ప్రకృతి కూడా మోకరిల్లక తప్పదని ఈ ఘటన నిరూపించింది. ప్రాణాలకు తెగించి ఫ్లోరెస్ను కాపాడిన ఆ అంతర్జాతీయ రెస్క్యూ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.